బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచార వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు ఇన్ఛార్జీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డివిజన్ల వారీగా పార్టీ నియమించిన ఇన్ఛార్జీలకు ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులను నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి పంచాలన్నారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బాధను దిగమింగుకుని ధైర్యంగా ఎన్నికలకు ఎదుర్కోవాలని అభ్యర్థి మాగంటి సునీతకు సూచించారు. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని కీలక కామెంట్ చేశారు. ఒక 2 గంటల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించి కూడా అభ్యర్థిత్వాన్ని కూడా కేసీఆర్ ప్రశ్నించిన పరిస్థితి. ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో టికెట్ ఇచ్చిందంటూ కూడా కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా అనేక అంశాలను ఈ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైంది, కేవలం మెజార్టీ కోసమే పనిచేయాలి, నాయకులంతా కూడా సమన్వయంతో పనిచేయాలంటూ కూడా కేసీఆర్ సూచించారు. అదేవిధంగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో ఎప్పుడులానే ఏదైతే అటు అభివృద్ధి సంక్షేమం మాయమైపోయాయంటూ కూడా ఈ అంశాలనే ప్రజలకు వివరించాలంటూ కూడా పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అదేవిధంగా హైడ్రాను కూడా కేసీఆర్ విమర్శలు చేసిన పరిస్థితి. హైడ్రా పేరుతో పేద ప్రజలను, హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలను హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. ఇదే అంశాన్ని బస్తీ వాసులకు వివరించి చెప్పాలనేది కేసీఆర్ పార్టీ నాయకులకు చెప్పిన అంశం. ఇంకొక వైపు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం ఒకవైపు అయితే, ఇటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఎన్నికల హామీలు అనేకం ఉన్నాయి. వాటన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు, కనీసం వాటి గురించి ప్రస్తావించే పరిస్థితి లేదంటూ కూడా కేసీఆర్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ నాయకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి. ఎప్పట్లానే కేసీఆర్ గత 23 నెలలుగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రత్యక్షంగా కేసీఆర్ తీసుకోలేదు. సో ఎప్పట్లానే ఈ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి పేరు తీసుకోకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా కేసీఆర్ విమర్శలు చేస్తూనే ఒకవైపు, ఇంకొక వైపు ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇక ఇప్పటికే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మూసింది, అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇక రేపటి నుంచి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాస్త వేడిని రాజేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ ఆవశ్యకత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు గుర్తు చేయడం ద్వారా బీఆర్ఎస్ అవసరాన్ని ప్రజలు గుర్తించేలాగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చెప్పి కేసీఆర్ చెప్పిన పరిస్థితి. ఇంకా బీఆర్ఎస్ ఏదైతే కొట్లాడి తెలంగాణ సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రం గుళ్ళైంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా పార్టీ నాయకులకు కేసీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది, అప్పులు తీసుకొచ్చి పరిపాలన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రెవెన్యూ సృష్టించే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావటం లేదంటూ కూడా కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చాంశంగా మారిన పరిస్థితి. ఇక పార్టీ నాయకులతో ఒక 2 గంటల పాటు ఆయన కీలకమైన సమావేశం నిర్వహించారు. దాదాపు 2-2.5 గంటల పాటు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు, ప్రచార సరళి కావచ్చు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలి, ప్రతి ఓటర్ను కూడా కలవాలంటూ కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు డివిజన్ వారీగా జరిగిన ప్రచార సరళిని కూడా ఎప్పటికప్పుడు తాను నివేదికలు తెప్పించుకున్నట్టు పార్టీ నాయకులు చెప్పారు. అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విజయం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల మీద, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా జీహెచ్ఎంసీ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ గెలిస్తే స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ వెంటే నడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనేది కేసీఆర్ పార్టీ నాయకులు చెప్పిన మాట. థాంక్యూ నరేష్.